నమస్కారం అండి. సింహరాశి వారు జూన్ 28 నుంచి 30 వరకు ఉన్న ఈ 3 రోజులు కూడా కేవలం తేదీలు కావండి. ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే అగ్ని పరీక్షలు. జూన్ 27, 28 తేదీలలో మీరు ఏదో ఒక విషయంలో లోపల మదన పడుతూ ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఆ నిశ్శబ్ద వేదన నాకు తెలుసండి. మీ ఆఫీస్లోనో లేదా మీ కుటుంబంలోనో ఎదురైన ఒక అపార్థం మీ గంభీరమైన వ్యక్తిత్వాన్ని గాయపరిచినట్లుగా ఉంటుంది. అయితే ఆ క్షణంలో మీకు అనిపించింది, ఎందుకు నాకు ఈ పరిస్థితులు అని. కానీ గమనించండి, ఆ అడ్డంకులే రేపు మీరు రాణించడానికి వేదికలు కాబోతున్నాయండి. జూన్ 28 అంటే ఈరోజు మీరు మీ ఆవేశాన్ని పక్కన పెట్టి సూర్యుడిలాగా ప్రకాశించాల్సిన సమయం అనమాట. మీ రాశ్యాధిపతి రవి, బుధుడు, కుజుడు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు చిన్నపాటి ఆటంకాలకు మీరు కుంగిపోవడం ఎందుకండి? గుర్తుంచుకోండి, ఈ 5 రోజుల్లో మీకు ఎదురయ్యే శత్రువులు కానీ ఆటంకాలు కానీ మిమ్మల్ని ఓడించడానికి రాలేదు. కేవలం మీలోని సింహాన్ని నిద్రలేపడానికి వచ్చాయి. జూన్ 28న సూర్యుడి శక్తి మీ కర్మస్థానంలో నిండినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ రోజు మీ మాటే వేదవాకు అవుతుంది. మీ గంభీరతను చూసి వ్యతిరేకులు కూడా దారికొస్తారండి. మీ శత్రువులు మీతో స్నేహం కోరుకునే అద్భుతమైన మార్పును మీరు ఆ రోజు చూస్తారు. అయితే జూన్ 29న బుధుడు వక్రగతి చెందడం అనేది ఒక హెచ్చరిక అండి. ఆ రోజున మౌనంగా ఉండడం, తొందరపడి మాట జారకపోవడం మీకు రక్షగా ఉంటుంది. అయితే అదే రోజున కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కోసం మీరు ఆనందంగా డబ్బు ఖర్చు చేయబోతున్నారు. అది మీ మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుందండి. ఆ ఖర్చు మీరు వృధాగా భావించకండి. అది మీ ఆత్మీయులతో మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. జూన్ 30 నాటికి మీకు ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. అది చూసినప్పుడు మీరు పడ్డ కష్టం అంతా కూడా ఒక చిన్న జ్ఞాపకం లాగా మారిపోతుంది. జీవితం అంటేనే కదా ఇలా మార్పులు, సుఖదుఖాలు కలయిక. మనం చేసే ప్రతి పని, మనం చూపే ప్రతి ప్రేమ మన కర్మ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత గొప్ప ఫలితాన్ని దైవం మీ ముందుకు తీసుకువస్తుంది. మీ పక్కన ఎవరు లేకపోయినా మీ ఆత్మశక్తి మీకు తోడుగా ఉంటుంది. ఏది జరిగినా నా మంచికే, నా కర్మఫలం నాకు మంచిని మాత్రమే ఇస్తుంది అని దృఢంగా నమ్మండి. సింహరాశి వారి ప్రత్యేకత అది. ఏ స్థితిలో ఉన్నా కూడా గర్వంగా, ధైర్యంగా నిలబడటం. ఈ 5 రోజుల్లో మీరు ఎవరిని నిందించకండి, ఎవరిపై కోపగించుకోకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్న గాలి మారుతుంది. మీ అదృష్టం మీకు మద్దతుగా నిలుస్తుంది. జూన్ 30 సాయంత్రానికి మీ జీవితంలో ఒక కొత్త ఆశ, కొత్త వెలుగు కనిపిస్తాయి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కష్టాలు కేవలం ప్రగతికి సోపానాలు అని మీకే అర్థమవుతుంది. స్నేహితుడిగా చెప్తున్నాను, ధైర్యంగా అడుగైతే వేయండి. ఈ జూన్ నెలాఖరులో మీ జీవితంలో ఒక చారిత్రాత్మక మలుపుగా మిగిలిపోతుంది. ఆ గంభీరమైన సూర్యుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి. విజయం మీదే అవుతుంది, ఇది నా నమ్మకం. సింహరాశి వారు జూన్ మాసం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ చివరి 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక కొత్త ప్రకంపనను తీసుకురాబోతున్నాయండి. గ్రహాల గమనం మీకు పడుతున్న శ్రమకు ప్రతిఫలం అందించేలాగా మారుతుంది. జూన్ 29న బుధుడు వక్రగతి చెందడం అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు ఇప్పటి వరకు వేచి చూస్తున్న పనులలో వేగం పుంజుకుంటుంది. కుజుడు ప్రవేశించడం వల్ల మీలో పట్టుదల పెరిగింది. ఈ శక్తిని మీరు సద్వినియోగం చేసుకోవాలండి. సింహరాశి వారి స్వభావం నాయకత్వం వహించడం, కానీ ఈ నెలలో మీరు ఎన్నో ఒడిదుడుకులను చూశారు. సూర్యుడు రావడం మీకు సామాజికంగా కొత్త గుర్తింపుని ఇచ్చింది. ఇప్పుడు ఈ చివరి రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం కనిపిస్తుంది. అనవసరమైన భయాలు వీడండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఎదుర్కొంటున్న మానసిక భారం, నిశ్శబ్ద వేదనలకు ఈ రోజులతో ఒక ముగింపు అయితే పలకండి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని తక్కువ చేసినా మీలోని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం తగ్గనివ్వకండి. ఈ 3 రోజులు మీరు తీసుకుని ఏ చిన్న నిర్ణయమైనా కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా, ధైర్యంగా అడుగు వేయండి. కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా న్యాయం చేస్తుందండి. ఆలస్యమైనా సరే మీ కృషికి తగ్గ ఫలితం దక్కడం ఖాయం. ఈ జూన్ 30 నాటికి మీ జీవితంలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. మీ ఓపికకు దైవం ఇచ్చే కానుక చాలా పెద్దగా ఉండబోతుంది. ధైర్యంగా ఉండండి. జూన్ మాసపు చివరి 3 రోజులు కూడా మీ జీవితంలో ఎంత కీలకమైనవండి. గ్రహాల స్థితిగతులు మీ జాతక చక్రాన్ని ప్రభావితం చేస్తున్న తరుణంలో మీరు ఈ రోజులను అత్యంత జాగ్రత్తగా, వివేకంతో గడపాలి. మీ రాశ్యాధిపతి రవి, కుజుడు, బుధుల అనుకూల స్థితి మీకు ఇంటా బయట గొప్ప విజయాలను, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తున్నాయండి. ఈ చివరి రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. కాబట్టి ఏ ప్రణాళికలు ఉన్నా కూడా వాటిని ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయండి. ఆర్థిక పరంగా చూస్తే ఈ 3 రోజులు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. శని ప్రభావంతో తరచూ ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, అనుకోని ఖర్చుల నుంచి బయటపడే మార్గాలు ఈ రోజుల్లో మీకు కనిపిస్తాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి మీరు శాశ్వత పరిష్కారాన్ని పొందబోతున్నారు. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయండి. అయితే అలాగే రాజకీయ ప్రాబల్యం కూడా పెరుగుతుందండి. వృత్తి మరియు ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి బాధ్యతలు పెరిగినా దానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయండి.
కాబట్టి మీ పనిపై పూర్తి దృష్టి అయితే పెట్టండి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయం చేసే అద్భుతమైన స్థితిని ఈ గ్రహాలు కల్పిస్తున్నాయండి. అయితే శని ప్రభావం ఇంకా కొనసాగుతున్నందువలన ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది. అనుకోని ఖర్చులను నియంత్రించుకోవడానికి ఈ 3 రోజులు ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ కూడాను ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. మీ రొమాంటిక్ లైఫ్ను సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఈ రోజులు మీకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే చివరగా ఈ 3 తేదీల్లో కూడా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుందండి. చిన్నపాటి సమస్యలు ఎదురైనా మీ ప్రయత్నంతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. ఏ పనిలోనైనా మొదట కొద్దిగా ఆలస్యం అనిపించినా చివరకు అది విజయానికి దారితీస్తుందండి. మీ ఆత్మవిశ్వాసమే మీ గెలుపుకు మూలస్తంభం. ఈ 3 రోజులు నిశ్శబ్దంగా స్థిరంగా ఉంటూ మీ లక్ష్యాల వైపే అడుగులు వేయండి. గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ జూన్ నెలాఖరులో మీ జీవితంలో గొప్ప విజయాలను తీసుకురానుంది. అయితే సింహరాశి వారు ఈ 3 తేదీల్లో కూడా మీరు ఎంతో అనుకూలమైన ఫలితాలను పొందుతున్నప్పటికీ కూడాను కొన్ని విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అండి. మీరు ఈ రోజుల్లో జాగ్రత్త వహించాల్సిన అంశాలైతే ఇవేనండి. శని ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున మీరు తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాల్లో సరైన క్రమశిక్షణ పాటించడం మంచిది. మీ రొమాంటిక్ లైఫ్ బాగున్నప్పటికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తొందరపాటు లేకుండా వివేకంతో వ్యవహరించండి. ఎందుకంటే మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలి అంటే మీ అప్రమత్తత ముఖ్యమని జ్యోతిష శాస్త్రం చెబుతుందండి. సింహరాశి వారికి ఈ 3 తేదీల్లో కూడా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు మరియు సానుకూల అంశాలండి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీరు ముందుకు దూసుకుపోతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ కూడాను అందుకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుందండి. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరమైన ముఖ్యమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రవి, కుజ, బుధ గ్రహాలు మీకు అనుకూల స్థితి ఉండటం వల్ల ఇంటా బయట కూడా అనుకూలత పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయం చేసే అద్భుతమైన అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు బాగా కనిపిస్తుందండి. అయితే వైవాహిక లేదా రొమాంటిక్ జీవితం మరింత ఆనందకరంగా మధురంగా ఉండబోతుంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా కూడా వాటిని అమలు చేసి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారండి. కొద్దిగా ఆలస్యమైన మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా చివరకు విజయవంతం అవుతుంది. ఈ 3 తేదీల్లో కూడా సింహరాశి వారి జాతక చక్రాన్ని ప్రభావితం చేస్తున్న గ్రహాలైతే వివరాలు మరియు వాటి ప్రభావం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. రవి సంచరిస్తూ మీకు సామాజికంగా మరియు వ్యతిరేక పరంగా గొప్ప శక్తిని అయితే ఇస్తున్నాడు. బుధుడు వక్రగతి చెందడం వల్ల మీ నిర్ణయాల్లో మార్పులు, వ్యాపారంలో కొత్త వ్యూహాలు చోటు చేసుకోబోతున్నాయి. కుజుడు మీకు అపారమైన ధైర్యాన్ని, పట్టుదలను ప్రసాదిస్తున్నాడు. శని మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మరియు ఖర్చుల విషయంలో నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నాడు. సింహరాశికి అత్యంత ముఖ్యమైన గ్రహం రవి అండి. సింహరాశికి అధిపతి రవి కాబట్టి ఈ తేదీల్లో మీకు రవి అత్యంత ముఖ్యమైన గ్రహం కాబట్టి మీ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం మరియు విజయం పూర్తిగా మీ గ్రహ స్థితిపై ఆధారపడి ఉంటుంది. రవి గురించి అంటే రవి అనుకూలంగా ఉన్నందున కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు. రవి, బుధ, కుజుల కలయిక మీకు వృత్తి మరియు ఉద్యోగాల్లో అద్భుతమైన గుర్తింపును కూడా తెచ్చిపెడుతుందండి. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఈ గ్రహస్థితి వల్ల బలపడుతుందండి. రవి ఉండడం వల్ల రాజకీయంగా లేదా సామాజికంగా మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయండి. రవి మిమ్మల్ని ఎంత శక్తివంతుడిగా మారుస్తున్నాడో శని ప్రభావం వల్ల మీరు అనవసరపు గర్వానికి దూరంగా ఉండటం చాలా అవసరం అండి. అప్పుడే ఈ గ్రహం యొక్క పూర్తి సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారండి. ఈ 3 రోజుల్లో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రతి పనిని కూడా సమర్థవంతంగా పూర్తి చేయండి. జీవితం అంటేనే ఒక నిరంతర ప్రవాహం. కొన్నాళ్ళు కష్టాలు, మరి కొన్నాళ్ళు బాధలు, ఆ పైన సుఖాలు, ఇలా కాలచక్రం తన గమనాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. ఈ మార్పుల వెనుక ఉన్నది గ్రహాల చలనం మాత్రమే కాదు, అది మీరు గడిచిన కాలంలో ఆచరించిన కర్మల ఫలితం. మన జాతకంలో గ్రహాలు మారుతున్నాయి అంటే ఆ మార్పు మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి లేదా కొత్త పాఠాలు నేర్చుకోవడానికి దైవం ఇచ్చే ఒక అవకాశం అని గుర్తించాలండి. సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, అగ్నితత్వ రాశి. కానీ మీ జీవితంలో వస్తున్న ఒడిదుడుకులకు భయపడి బాధపడటం కంటే ఇది నా కర్మఫలం, ఇది నాకే ప్రాప్తమైంది అని దైవం ముందు తలవంచి సాక్షిభూతంగా నిలబడటమే అసలైన పరిణతి అండి. జూన్ 28, 29, 30 తేదీలలో గ్రహాల మార్పులను గమనిస్తే బుధుడు వక్రగతి చెందడం వల్ల మీ ఆలోచనలో గందరగోళం కలగవచ్చు. కానీ అదే సమయంలో రవి, కుజుల బలం మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కుంగిపోకుండా నేను చేసిన కర్మ ఫలితాన్ని నేను హుందాగా అనుభవిస్తాను అని ఎవరైతే భావిస్తారో అటువంటి వారికి దైవం ఎప్పుడు కూడా ఒంటరి చేయదండి. సింహరాశి వారికి రవి రాశ్యాధిపతి కాబట్టి మీలో వెలుగు ఎప్పుడూ ఉంటుంది. ఈ గ్రహాల వల్ల వస్తున్న లోటుపాట్లు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదండి, మీలోని అహంకారాన్ని తగ్గించి మీలో వివేకాన్ని పెంచడానికి వస్తున్నాయి. కర్మ
సిద్ధాంతం ప్రకారం ఎవరు ఎంత చేసుకుంటే వారికి అంత ఫలితం దక్కుతుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారు జీవితంలో ఎదురయ్యే ఏ ఒడిదుడుకులైనా కూడా భయపడరండి. జూన్ నెల చివరి రోజులు ఎదురయ్యే చిన్నపాటి సమస్యలు మీ జీవిత ప్రయాణాన్ని ఆపలేవు. అవి కేవలం మీ వేగాన్ని మాత్రమే పరీక్షిస్తున్నాయండి. ఓపికే మీ ఆయుధం, విశ్వాసమే మీ కవచం. గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, కాలం మారుతూ ఉంది, కష్టాలు తిరుగుతూ ఉన్నాయి, కానీ మీ వ్యక్తిత్వం, మీరు ఎంచుకున్న ధర్మం శాశ్వతంగా నిలిచిపోతాయండి. కాబట్టి రాబోయే 3 రోజులు కూడా ప్రశాంతంగా, ధైర్యంగా గడపండి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆపి వర్తమానంలో మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. ఈ 3 రోజులు కూడాను గురుడు ఉన్నందున విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 3 రోజుల్లో ఒక స్పష్టమైన కబురు లేదంటే శుభవార్త వచ్చే అవకాశం ఉంటుందండి. ఎన్నాళ్ళుగాను వేచి చూస్తున్న వీసా లేదంటే పత్రాల పని ఈ చివరి రోజుల్లో కొలిక్కైతే రావచ్చు. లగ్నాధిపతి సూర్యుడు ఉండడం వల్ల ఈ 3 తేదీల్లో కూడా మీ చేతికి డబ్బు అందుతుందండి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ 3 రోజుల్లో వేగంగా పూర్తవుతాయి. మీరు ఆశించిన ఆర్థిక లాభం ఈ చివరి 3 రోజుల్లోనే అనుభవంలోనికి వస్తుంది. కుజుడు సంచరిస్తున్నందున కార్యాలయంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ జూన్ 28, 29 2 రోజులు కూడా ఆఫీసులు ఎవరు ఊహించని బాధ్యత మీకు అప్పగించబడవచ్చు. ప్రమోషన్ లేదంటే నూతన అధికారిక నిర్ణయాలు ఈ 3 రోజుల్లోనే వెలువడే అవకాశం కూడా ఉంటుందండి. కుటుంబంలో శుభకార్యాల కోసం ఆనందంగా డబ్బు వెచ్చించే సమయం కూడా ఇదేనండి. ఈ 3 రోజులు మీరు చేసే ఖర్చు మీకు మానసిక సంతృష్టిని, కుటుంబంలో గౌరవాన్ని ఇస్తుంది. అయితే జూన్ 28వ తేదీన పరాకాష్ట అండి. ఇది ఈ 3 రోజుల్లో కూడా అత్యంత కీలకమైన రోజు. కుజుడు దిగ్బలంతో ఉండి మీ ఆఫీస్లో లేదా మీరు చేసే పనిలో మీకు ఒక లీడర్ ఇమేజ్ని ఇస్తున్నాడు. మీరు ఎప్పటి నుంచో పడదామనుకున్న అడుగు వేయడానికి ఇదే సరైన సమయం అండి. మీ మాట ఇప్పుడు ఖచ్చితంగా అమలు అవుతుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఫైల్స్ చూస్తున్న వారికి ఈరోజు ఒక కీలక అప్డేట్ అనేది రాబోతుంది. జూన్ 29, 30 అయితే ఈ 2 రోజులు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల పాత విషయాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అయితే శని ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు లేదంటే ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగవచ్చు. మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టాలి. శుభ పరిణామం, ఆస్తి లేదా స్థిరాస్తుల కొనుగోలు సంబంధించిన ఏదైనా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి ఖర్చు చేస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది. సింహరాశి వారి 3 రోజులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒక్కటేనండి. మీరు ఎదురయ్యే శత్రువులు లేదా ఆటంకాలు మీకు హాని చేయవు. అవి కేవలం మీ సహనాన్ని పరీక్షిస్తాయి. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారుతున్న కాలం ఇది. మీరు చేయాల్సిందల్లా ఆవేశాన్ని తగ్గించుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా వాడుకోండి. ఏది జరిగినా నా మంచికే అన్నట్లుగా ముందుకు వెళ్ళండి. అయితే సింహరాశి వారు ఈ 3 రోజులు కూడా ఉన్న గ్రహస్థితులు బట్టి ముఖ్యంగా రవి, బుధ, కుజ గ్రహాల అనుకూలతను పెంచుకుంటూ శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు పాటించవలసిన అత్యంత ప్రభావవంతమైన పరిహారాలు అయితే ఇప్పుడు చెప్తున్నానండి. మీ రాశాధిపతి సూర్యుడు కాబట్టి అనుకూలం కోసం ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి ఆర్ఘ్యం అంటే కొంచెం నీరు, కొద్దిగా అక్షంతలు, ఎర్రటి పూలు వేసి సమర్పించండి. దీనివల్ల మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయండి. ఆఫీస్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మరియు ప్రభుత్వ పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయండి. వీలైతే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం లేదంటే వినడం వల్ల మీలోని ఆత్మశక్తి అద్భుతంగా పనిచేస్తుందండి. శత్రువులపై విజయం కూడా లభిస్తుంది. ఇక బుధుడు వక్రగతి చెందుతున్నందున మాట జారకుండా ఉండడానికి, వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి బుధవారాలు లేదంటే ప్రతిరోజు వినాయకుడి ఆరాధన చేయండి. గణపతికి గరిక సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ ఆలోచనలో ఉన్న గందరగోళం తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలానే కుజుని శక్తి కార్యాలయంలో మీకు అధికారాన్ని, పట్టుదలను ఇచ్చేలాగా ఉండటానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూర పూజ చేయించడం లేదంటే అరటి పండ్లు సమర్పించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో వచ్చే ఆకస్మిక ఒత్తిడిల నుంచి ఉపశమనం అయితే లభిస్తుందండి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, అనుకోని ఖర్చుల నుంచి రక్షణ పొందడానికి శనివారం నాడు శివాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకం చేయండి లేదంటే నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పించండి. శనివారం రోజున పేదవారికి లేదంటే అవసరంలో ఉన్నవారికి నల్లటి వస్త్రాలు, చెప్పులు లేదంటే అన్నదానం చేయడం వల్ల మీ కర్మదోషాలు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది. ఏది జరిగినా నా మంచికే అనే భావనతో ఈ పరిహారాలు నమ్మకంతో ఆచరిస్తే ఈ జూన్ నెలాఖరులో మీ జీవితంలో ఒక గొప్ప విజయవంతమైన మలుపుగా మారబోతుందండి. జై శ్రీకృష్ణ.